హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ అందరికీ నా బ్యాంగిల్ కలెక్షన్ చూపిద్దామని వచ్చేసానండి. నా బ్యాంగిల్ కలెక్షన్ మీరు కూడా చూడండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా బ్యాంగిల్ ఆర్గనైజర్ చూపిస్తున్నాను, వచ్చేసేయండి. ఇదే నా బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి. ఎలా ఉందో చెప్పండి. ఇది చాలా చాలా బాగుందండి. వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ మీషో అండి. నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. నాకు చాలా నచ్చింది ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్. చూడండి, చక్కగా 6 పార్టీషన్స్ ఉన్నాయి. ఆ పార్టీషన్స్ కూడా పిల్లో లాగా సాఫ్ట్‌గా వచ్చిందండి. పిల్లో టైపు. సో, బ్యాంగిల్స్‌కి కావాల్సిందైతే అదే కదండీ! చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అస్సలు కొంచెం కూడా చిట్లవు. మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. చక్కగా ఇలా బ్యాంగిల్స్‌ని సెట్ చేసుకొని బీరువాలో కానీ, ర్యాక్‌లో కానీ, షెల్ఫ్‌లో కానీ పెట్టేసుకున్నామంటే మంచిగా ఉంటాయండి. అసలు చిట్లవు. ఏ కంటైనర్‌లోనో, బాక్సెస్‌లోనో మనం స్టోర్ చేసామనుకోండి, మనకొక చిన్న ఫీలింగ్ ఉంటది. ఏంటి చిట్లుతాయేమో బ్యాంగిల్స్ అనేసి. అదే ఆ టైంలో ఏవైనా ఫంక్షన్స్ ఏవో వచ్చినాయనుకోండి, జనరల్‌గా అందరూ ఫీల్ అయ్యేదేనండి ఇది. ఏంటంటే ఫంక్షన్స్ వచ్చినాయనుకోండి, ఏదైనా 2, 3 బ్యాంగిల్స్ చిట్లినాయనుకోండి, సెట్‌కి సరిపోవు. మనం సెట్స్ చేసుకుంటాం గదా! సో, ఒక చిన్న సజెషన్ అండి. దీన్ని సలహా అని కూడా అనకూడదు అసలు యాక్చువల్‌గా. నేనిలా చేస్తాను. మీకేమన్నా ఉపయోగపడితే మీరు ఫాలో అవ్వండి. సో దట్ మనము చాలా అందంగా కనిపిస్తామన్నట్టు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మన శారీ 2 కలర్ కాంబినేషన్ ఉందనుకోండి. మనకెట్లా అంచు ఒక కలర్ వస్తది. శారీ మొత్తం ఇంకొక కలర్ వస్తది, రైట్? లేదు అంటే బ్లౌజ్ ఒక కలర్ వస్తది. శారీ మొత్తం ఇంకొక కలర్ వస్తది, రైట్? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 1 డజను ఒక కలర్, ఐ మీన్ శారీలో ఉన్న 2 కలర్స్‌లో ఒక కలర్ ఒక 1 డజన్ ఆర్ ఎక్కువ బ్యాంగిల్స్ ఏసుకునేడానికి ఇష్టపడే వాళ్ళైతే 1 ½ డజన్ అండ్ అనదర్ కలర్‌తోని ఒక 1 డజన్ ఆర్ 1 ½ డజన్. నేనైతే ఎక్కువ బ్యాంగిల్స్ ఏసుకోవడానికి ఇష్టపడతానండి ఫంక్షన్స్‌లో. తక్కువ బ్యాంగిల్స్ అస్సలు వేసుకోను. బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. అసలు లేడీస్ అంటే ముందు ఫైండ్ ఔట్ చేసేది ఎవ్వరైనా గానీ పాయింట్ ఔట్ చేసేది బ్యాంగిల్స్. ఏం బ్యాంగిల్స్ ఏసుకున్నారు, శారీకి మ్యాచింగ్ ఏసుకున్నారా లేదా, ఏం శారీ కట్టుకున్నారు, ఏం జ్యువెలరీ వేసుకున్నారు. జనరల్‌గా లేడీస్ అయితే ఇదే కదండీ ఉండేది టాపిక్. సో, నేనైతే కంపల్సరీ ఫుల్ బ్యాంగిల్స్ ఏసుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టం అలా ఏసుకోవడం. ఇప్పుడు ఆ బ్యాంగిల్స్‌లో అన్ని బ్యాంగిల్స్‌ని 2 పెయిర్స్‌గా చేసేయండి. 2 పెయిర్స్ ఈచ్ బ్యాంగిల్స్. ఈచ్ కలర్ ఆల్సో 2 పెయిర్స్ అంటే రెండేసిగా ఒక్కొక్క కలర్‌ని పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 2 కలర్, నెక్స్ట్ ఇంకొక అపోజిట్ కలర్‌లో ఒక 2 బ్యాంగిల్స్ వేరే కలర్‌లో, అండ్ మళ్ళీ ఇంకొక కలర్, అట్లా ఆల్టర్‌నేటివ్‌గా పెట్టండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒక కలర్ ఒకటి, మరొక కలర్ ఇంకొకటి, అట్లా పెట్టేసుకొని సెట్ చేసుకోండి. లాస్ట్‌లో 2 బ్యాంగిల్స్ మిగులుతాయి కదా! ఆ 2 బ్యాంగిల్స్‌ని వేరే కలర్ వచ్చేలాగా అటొక బ్యాంగిల్, ఇటొక బ్యాంగిల్ ఏసుకోండి. సూపర్ ఉంటదండి ఇట్లా సెట్ చేసుకుంటే. నేనైతే ఎప్పుడు అలాగే ఏసుకుంటాను. నాలాగా ఇలా సెట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నా టేస్ట్ ఎవరెవరికి ఉందో తెలుసుకోవాలని ఉంది నాకు. సో, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఈ విషయం చెప్తున్నానని తిట్టుకోకండి. నచ్చితే ఫాలో అవ్వండి. నచ్చకపోతే వినకండి, స్కిప్ చేసేయండి. అయితే అలా వేసుకున్నామనుకోండి, మన మన హ్యాండ్ లుక్ చాలా చాలా బావుంటది. అండ్ శారీతోని మ్యాచ్ అయినయి కాబట్టి బ్యాంగిల్స్ సూపర్ ఉంటది. ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ గానీ, సైడ్ బ్యాంగిల్స్ గానీ ఉంటే మంచిగా అటొకటి, ఇటొకటి పెయిర్ చేయండి. మిడిల్‌లో ఒకటి పెద్ద బ్యాంగిల్, కొంచెం లావు బ్యాంగిల్స్ ఉంటాయి గదా! సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి గదా! ఆ సింగిల్ బ్యాంగిల్స్ మిడిల్‌లో ఈ చేతికొకటి, ఆ చేతికొకటి చేయండి. సూపర్ లుక్ ఉంటదండి. సూపర్ అంటే సూపర్ లుక్ ఉంటది. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు. కంపల్సరీ అండి ఇదైతే. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండకపోతే ఇంక నేను చెప్పనండి. మీరొకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటాయి అసలలా. అండ్ ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ నేనొకసారి వేసుకొని చూపిస్తున్నానండి. మీకు నా చేతికి ఏ బ్యాంగిల్స్ అనిపిచ్చాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ బ్యాంగిల్స్‌లో నా ఫేవరెట్ కలర్ మీరెవరైనా గెస్ చేయగలిగితే ఒకసారి గెస్ చేయండి. కలర్ నేము కామెంట్‌లో పెట్టండి. ఎంతమంది గెస్ చేయగలుగుతారో చూస్తాను నేను కూడా. ఎలా ఉన్నాయో చెప్పండి నా బ్యాంగిల్ కలెక్షన్. అండ్ ఫంక్షన్స్‌లో మీరెలా
సెట్ చేసి వేసుకుంటారో కూడా నాకు చెప్పండి వీలైతే. నేను కూడా నెక్స్ట్ టైమ్ నుంచి అలా ఫాలో అవుతాను. ఒక వీడియో చేయండి. నేను కూడా చూస్తాను. యూట్యూబర్స్ అయితే కంపల్సరీ నేను కూడా చూస్తాను. నేనేదో ఇప్పుడే స్టార్ట్ చేశానండి. వీలైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ నా బ్యాంగిల్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోన్ బ్యాంగిల్స్ అండి. స్టోన్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి. బట్ వేసుకుంటే మాత్రం అసలు ఆ లుక్కే వేరుంటదండి. ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఒక 1 సెట్ తీసుకొని ఏ బ్యాంగిల్స్‌కైనా పేరప్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ చూసుకొని. అదే ఈ వెల్వెట్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేస్తే మాత్రం మస్తు సూపర్ ఉంటదండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను ఈ బ్యాంగిల్స్ ఎలా పైరప్ చేయాలో ఒకసారి చూపిస్తాను. నేనిప్పుడు చెప్పాను గదా! ఓవరాల్‌గా. ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను. మీరే చెప్తురు ఎలా ఉందనేది. ఆహ్, నేను చెప్పిన విధానం కరెక్టా కాదో గూడా మీకే అర్థమైతది. సో, అండ్ అలాగే ఆ పెయిరప్ విధానంలో గూడా చాలా 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 ప్యాటర్న్స్ ఉంటాయండి. నేను ఫాలో అవుతుంది మాత్రం అదే ప్యాటర్ను. అండ్ ఒక్కొక్కసారి మారుస్తానండి. అలా కూడా ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసి వీడియో వ్లాగ్ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి నా పార్టీ వేర్, ఫంక్షన్ వేరు, మ్యారేజ్‌లకి గట్రా వేసుకెళ్ళే బ్యాంగిల్స్ ఇంకా ఉన్నాయండి. కాకపోతే నేను ఈ ఆర్గనైజర్‌లో సరిపడినంత వరకు ఇందులో పెట్టుకున్నాను. అసలు అంతకుముందు పూర్వం రోజుల్లో అసలు ఇవన్నీ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్. ప్లెయిన్ బ్యాంగిల్స్‌లో అన్ని కలర్స్ ఉండేవి. కానీ అవి కూడా ఎంత లుక్ ఉంటాయంటే అంత లుక్ ఉంటాయండి ప్లెయిన్ బ్యాంగిల్స్. లేదంటే గోల్డ్ బ్యాంగిల్స్. ఇప్పుడు అసలు బయట బంగారం రేటు చూస్తుంటే గోల్డ్ అనే మాటే మనం నోట్లో నుంచి అసలు తీయలేమండి. అంత ఉంది. అసలు ఈరోజు గోల్డ్ రేట్ అయితే 1,50,000 అంట. 1,50,000 అంటండి. అంటే ఒక గ్రామ్ 15,000. అసలు సామాన్యులు బంగారం కొనగలరా? బంగారపు గాజులు ఎటూ వేసుకోలేరు. కనీసం నార్మల్ బ్యాంగిల్స్ అయినా మంచివి, కాస్ట్‌లీవి కొనుక్కోవాలని ఆశగా ఉంటది గదండీ ఎవరికైనా. సో, నేనైతే ఎక్కువ టూ మచ్ ఆఫ్ కాస్ట్‌లీ అయితే ఎప్పుడు వాడలేదండి. నా బడ్జెట్‌కి సరిపడనంత వాడాను. ఇవి నా డైలీ వేర్ కలెక్షన్ అండి. డైలీ వేర్ నార్మల్‌గానే ఉంటాయండి. నార్మల్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయండి, మనం ఆల్రెడీ వాడుతా ఉంటాం గదా! కొంచెం పోయినట్టుగా ఉంటాయి. బట్ నో ప్రాబ్లమ్ అండి. రెగ్యులర్‌గా వాడటానికైతే బానే ఉంటాయి. ఇంతేనండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా నా ఛానల్ శివ తులసి వరల్డ్ అండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.